నమస్తే, టఫ్ టీవీకి స్వాగతం. ఈరోజు ఈ ఇంటర్వ్యూ నిర్వహించడానికి ముఖ్య కారణం ఏప్రిల్ 4వ తారీఖు తెలంగాణ అమరవీరులు అంటే 1969లో తొలిదశ ఉద్యమంలో ఎన్నో త్యాగాలు చేసి ఎన్నో కష్టనష్టాల కోర్చి ఆ రోజు ఉద్యమం నడిపించి అమరులైన తెలంగాణ అమరవీరుల దినోత్సవాన్ని ఏప్రిల్ 4th జరుపుకుంటున్నారు. మనందరికీ తెలుసు, తెలంగాణ అమరవీరుల స్తూపం సికింద్రాబాద్లో ఉంది. ఆ రోజు ఎంతోమంది అమరులు తెలంగాణ ఉద్యమంలో చనిపోవడం జరిగింది. ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ ఏప్రిల్ 4వ తేదీన అమరవీరుల స్తూపం వద్ద వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా మనం ఈరోజు మన స్టూడియోలో 1969 ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఆనాడు ఎన్నో ఉద్యమాలు అంటే లాఠీ దెబ్బలు, బుల్లెట్ గాయాలు ఇవన్నీ కళ్ళ చూసి ఎంతోమంది అమరుల త్యాగాలను కళ్ళ చూసిన ఆడప్ శివకుమార్ నేత గారు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం సార్. నమస్కారం. శివకుమార్ నేత గారి గురించి చెప్పాలంటే 1969లో ఆయన నూనూగు మీసాల యువకుడు. అప్పుడు తెలంగాణ మీద ప్రేమతో తెలంగాణ రాష్ట్రం కావాలనే ఒక పిలుపు మేరకు ఆ రోజుల్లోనే ఆయన లాఠీ దెబ్బలను తినడం జరిగింది. అలాగే పోలీసు కాల్పుల్లో కూడా గాయపడుతూ తప్పించుకోవడం జరిగింది. గాయపడలేదు కానీ గాయపడుతూ తప్పించుకోవడం జరిగింది. అలాగే ఎన్నో విపత్కర పరిస్థితులను ఎదుర్కొని ఆ రోజు ఉద్యమం ఎంతో గొప్పగా జరగడానికి, అలాగే ఇప్పుడు కూడా ఈ మలిదశ ఉద్యమంలో కూడా క్రియాశీలకంగా పాల్గొని ఇప్పటికి కూడా తెలంగాణ అంటే నా ప్రాణం అని చెప్పి తెలంగాణ కోసం ఏ ప్రోగ్రాం జరిగినా, ఎక్కడ ఎవరు ఏ కార్యక్రమం నిర్వహించినా కూడా ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు ఆయన వయసు 73 సంవత్సరాల దరిదాపులో ఉంది. అయినా కూడా యువకులకు ధీటుగా ఆయన ముందు వరుసలో ఉండి తెలంగాణ ఉద్యమంలో నేనున్నాను అని 1969లో ఉన్నాను, ఇప్పుడు కూడా ఉన్నాను, ఇక ముందు కూడా తెలంగాణ కోసం ఉంటానని చెప్పి ఎంతో గొప్పగా చెప్తుంటాడు ఆయన. అట్లాంటి ఒక ఉద్యమకారుణ్ణి మనం కలవడం చాలా సంతోషంగా ఉంది. సార్ నమస్తే. నమస్కారం సార్. మీరు 1969లో ఉద్యమాన్ని చూశారు, తర్వాత మలిదశ ఉద్యమాన్ని చూశారు. ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం కూడా ఏర్పాటైంది. అయితే వీటన్నిటికీ ముందు ఆ రోజుల్లో తెలంగాణ అమరవీరుల స్తూపం అక్కడ నిర్మించారు. ఎంతోమంది అమరవీరుల త్యాగాలకు గుర్తుగా. దాంట్లో మీ పాత్ర ఏంటి? మీరు దాంట్లో ఎలా పాల్గొన్నారు? అది కట్టేటప్పుడు జరిగిన పరిస్థితులు, ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి, మా కోసం వివరించండి. తప్పనిసరిగా సార్. ఇప్పుడు మొదలుగా నేను చెప్పేది ఉద్యమకారులందరికీ, గాయకులకు, కళాకారులకు, పాట రచయితలకు, అందరికీ, ప్రతి ఒక్కరికి, స్త్రీలు, పురుషులు, అక్కలు, చెల్లెళ్లకు, తర్వాత మన టఫ్ ఛానల్ అధికారం చైర్మన్ గారికి, అందరికీ ఉద్యమ నమస్కారాలు, వందనాలు చెల్లిస్తున్నాను. ఆ రోజుల్లో నా ఏజ్ 17 సంవత్సరాలు సార్. అప్పుడు ఉద్యమంలో చాలా కీలకంగా నేను పని చేసుకుంటూ వస్తున్నాను. నాతో పాటు పిజే సూరి గారు, తర్వాత సురేష్ మత్తాల బాబు గారు, మీరందరూ, తర్వాత శ్రీపతి రాజు గారు, తర్వాత ఇంకా ఎంతోమంది ఉన్నారు సార్. ఇప్పటికి కూడా 22 మంది ఇంకా బ్రతుకున్నారు. అందులో నేను ఉన్నాను, బ్రతుకున్నాను. మేము ఆ రోజులలో కష్టాలకు, నష్టాలకు, బాధలకు, సమస్యలకు, ఇరుకులకు, ఇబ్బందులకు అన్నిటికీ తట్టుకుంటూ ఇంటి వాళ్ళు ఆపివేసినా కూడా మేము స్కూళ్ళు ఎగ్గొట్టడము, డుమ్మాలు కొట్టడము ఇలాంటివి జరుపుకుంటూ
తెలియకుండా పోరాటం సాగించినాం. ఆ స్తూపము కట్టే సమయంలో ఆయన రణ్వీర్ సిన్హా ఆయన పేరు, ఆయన ఆర్కిటెక్చర్, ఆయన జేఎన్టీ కాలేజ్ నుంచి ఆర్కిటెక్చర్గా ఆయన కోర్స్ తీసుకొని అక్కడ పని మొదలుపెట్టినాడు. పని మొదలుపెట్టిన సమయంలో ఆయన ఏజ్ అప్పుడు 24-25 సంవత్సరాలు అతనికి. మాకు ఆయనకు కనీసం 10 సంవత్సరాల వరకు డిఫరెంట్ ఉన్నా కానీ మా యొక్క ఆయనకు మా పనిని కానీ మా స్నేహం కానీ అతనికి నచ్చి మమ్మల్ని అతని లోపట అంటే అతనితోని పనిచేయడానికి అంగీకారం జరిగింది. ఆయన ఆ స్తూపం స్టార్ట్ చేసిన తర్వాత ఎంతోమంది చనిపోవడం జరిగింది సార్. అది గవర్నమెంట్ కూడా దానికి ఎటువంటి మూల్యం చెల్లించలేదు. అతనికి సింగిల్ ఎన్పి కూడా రాలేదు. చాలా కష్టపడి దాన్ని కట్టడం మొదలుపెట్టిండు. అందులో ఎప్పుడైతే అది మొదలుపెట్టిన మూమెంట్లో కనీసం మాకు తెలిసిన మా గ్రూప్లో ఒక 10-15 మంది 12 మంది వరకు చనిపోయినారు. యువకులు, స్టూడెంట్స్ చనిపోవడంతో కొద్ది రోజులు అది ఆగింది. తర్వాత మొదలుపెట్టిండు మళ్ళా. అప్పుడు చనిపోయిన వారి ఇంటింటికి వెళ్ళి మేము వాళ్ళకు ఓదార్చినాము. ఓదార్చిన తర్వాత మేము ఒక నిర్ణయం తీసుకొని అతని సిన్హా గారి ఒక ఆలోచన పర్మిషన్ తీసుకొని చనిపోయిన వారి ఏవైతే బట్టలు ఉన్నాయో అంటే ఆ రక్తంలో మడిగిపోయిన ఆ బట్టలు, తర్వాత వాళ్ళ గుర్తింపులు, తర్వాత వాళ్ళ యొక్క చనిపోయిన వాళ్ళ అస్థికలు, బూడిది, ఇంకా మిగతాయి ఏవేవైతే వాళ్ళకి కావాల్సిన అన్ని వాళ్ళు ఉన్నాయి వాళ్ళ పేరెంట్స్తో తల్లిదండ్రులతోని పర్మిషన్లు తీసుకొని కొన్ని అంటే అన్ని కాదు కొన్ని ఒక్కొక్క ఇంటికి వెళ్ళి నేను సొంతంగా వెళ్ళి అదంతా సేకరించి అవన్నిటినీ తీసుకొచ్చి ఆ స్తూపం కిందికి పూడ్చినాం సార్. ఈరోజు యాక్చువల్గా అది స్తూపము ఏదైతుందో అమరవీరుల స్తూపము, అది మన తెలుగు భాషలో బొంద అంటారు. అదేనండి, అది బొందానే. దానికి గుర్తింపుగా మేము బ్రతికిపోయినాం. అంటే మేము ఎక్కడో సందులల్లా గొంతులల్లా పారిపోయి అక్కడ ఫైరింగ్ జరిగిన టైంలో మిగిలిపోయినాం. కొందరు అనవసరంగా జీవితాలు అర్పించినారు. వాళ్ళ గుర్తింపు గురించే మేము ప్రతి సంవత్సరం April 4th రోజు ఈవినింగ్ 6 o'clock మేము అక్కడ ప్రార్థన చేస్తాం. అయితే సారీ కూడా ఒక విషయం చెప్పండి. మీరు అది కట్టినప్పుడు అప్పుడున్న సీమాంధ్ర ప్రభుత్వం నుండి చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిసింది. ఎందుకంటే మేము రణ్వీర్ సిన్హా గారి శ్రీమతి గారితో మేము ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఆ సమయంలో ఆవిడ చెప్పడం జరిగింది ఏంటంటే కడుతున్నప్పుడు చాలా ఇబ్బందులు పెట్టారు, చాలా రకాలుగా ఆపేయాలని ప్రయత్నం చేశారు. అవును సార్. అంటే మీరే రకంగా చూశారు? అది నిజమే సార్, ఆపడానికి ప్రయత్నాలు చేసినారు అప్పుడున్న ప్రభుత్వం. అప్పుడు సీమాంధ్ర ప్రభుత్వం ఉంది, ఇది అసలు కట్టనీయొద్దు అన్నట్టుగా ఆపేసినారు. అయినా ఆయన ఒక నియమంగా ఒక ఉద్దేశం, ఒక గోల్ ఆయన హృదయంలో ఉండింది. దాన్ని ఎన్నిసార్లు కట్టాలని మొదలుపెట్టి సరుకులు అంటే దానికి సంబంధించిన మెటీరియల్స్ తీసుకొచ్చి పెట్టేవాడు. కానీ ఆ మెటీరియల్ అంతా గాయపోయేది సార్, రాత్రిపూట వెళ్ళిపోయేది. మళ్ళా నేను సురేష్ బాబు అన్న, మక్తాల సురేష్ బాబు అన్న కలిసి ఆ యొక్క మెటీరియల్స్ ఎక్కడెక్కడ అమ్మడం జరిగింది, ఎక్కడెక్కడ ఎత్తుకపోవడం జరిగిందో అక్కడ నుంచి మళ్ళీ మేము తిరిగి
ఆ మెటీరియల్స్, ఆ స్టీలు, సిమెంటు, ఉష్క తీసుకొని వచ్చి మళ్ళీ అక్కడ మేము సమకూర్చేవాళ్ళం సార్ ఆయనకు. అది మాకు ఆయన మమ్మల్ని ఆ విధంగా ప్రేమించేవాడు. అరే మీరు నాకు ఉన్నారు, ఇది ఎలాగైనా కంప్లీట్ చేయాలి, నా ఉద్దేశం ఇది కంప్లీట్ చేయాలని అని ఆయన చాలా బాధలల్లో కష్టాలల్లో కూడా ఆయన దగ్గర డబ్బు లేకున్నా ఏదో విధంగా సమకూర్చుకొని చేసేవాడు సార్. తర్వాత కొన్ని రోజులు ఆగిపోయిన తర్వాత ఆయన రాజస్థాన్కి వెళ్ళినాడు సార్. రాజస్థాన్కి వెళ్ళి అప్పుడు ఇక్కడ మార్బుల్ స్టోన్స్ లేవు, అమ్మేవారు లేరు. కాబట్టి ఆయన మార్బుల్ స్టోన్స్ పెట్టాలని రాజస్థాన్కి వెళ్ళాడు సార్. రాజస్థాన్కి వెళ్ళి మార్బుల్ స్టోన్ తీసుకొని వచ్చి కంప్లీట్ చేయడానికి మళ్ళీ మొదలుపెట్టినాడు. మళ్ళీ ఆపడం జరిగింది. అయినా ఎన్నో బాధలు, కష్టాలు, లాఠీ చార్జులు, తీసుకుపోయి లాకప్లు వేయడము, ఇలాంటి వారితో పాటు మమ్మల్ని లాకప్లు వేసి స్టూడెంట్స్ జైలుకు పంపిస్తామని మమ్మల్ని భయపెట్టినారు సార్. ఆ కాలంలో మా జీవితాలు ఏమైతాయో అని భయపడినాం సార్. అయినా ఏ విధంగానైనా ఇది కంప్లీట్ చేయాలని మేము మా హృదయంలో దృఢపరుచుకున్నాం. చాలా మటుకు ఆయనకు ఎవరు లేరు సపోర్ట్ చేసేవాళ్ళు. మేము 69 అంటే ఆ కాలంలో మేము ఆ ఏజ్లో కూడా ఆ భగవంతుడు ఇచ్చిన తెలివితోని, జ్ఞానంతోని, అతనితోని ఉండి అది కంప్లీట్ చేయడానికి ఎంతో ప్రయత్నం చేసినాం సార్. తర్వాత డబ్బు లేకుండా ఆయన కష్టం వచ్చింది, డబ్బు పరిస్థితి వచ్చింది. ఆ కాలంలో అన్న ఆగుదాం కొన్ని రోజులు, డబ్బులు, మేము అంత చిన్న పిల్లలం, మా దగ్గర ఎక్కడ, ఆయన మాకంటే 10 సంవత్సరాలు పెద్దోడే. 10 అంటే ఇంచుమించు మేము 17 ఉన్నామంటే ఆయన 25 ఇయర్స్ 24 ఇయర్స్ ఉన్నాడు అప్పటి. మళ్ళీ ఆపివేయడం జరిగింది. తర్వాత అతనికి పెళ్లి సంబంధాలు మొదలైనవి. పెళ్లి సంబంధాలు వచ్చినాయి కాబట్టి ఆయన పెళ్లి చేసుకోవడం జరిగింది. పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళా అది అలాగే ఉండిపోయింది కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు. తర్వాత మళ్ళీ పెళ్ళి అయినాక మళ్ళీ మొదలు పెట్టడానికి మళ్ళీ వచ్చినాడు. మళ్ళీ మా ఇంటింటికి వచ్చి, తమ్ముళ్ళారా మీరు మాతో కలిసి రండి అని మళ్ళా మేము ఆయనతో పాటు వెళ్ళి చాలా అప్పులు చేసి, అప్పులతోని దాన్ని నిర్మాణం చేసిండు సార్. అది మాకు తెలిసిన విషయమే. ఎందుకంటే ఆ కాలంలో అప్పు పుట్టడం ఎంతో కష్టం. ఆ ఏజ్లో ఎవరు కూడా అప్పు ఇయ్యరు. కానీ ఆయన చెప్పుకుంటా ఈ విధంగా అందరికీ తెలియజేస్తూ అప్పు చేసి, పెళ్ళి అయినాక కూడా అప్పు చేసి అప్పుడు అది కంప్లీట్ చేసినాం సార్. కంప్లీట్ చేసిన తర్వాత కూడా ఏ ఒక్క ప్రభుత్వం అతనికి స్పందన ఇయ్యలేదు, రెస్పెక్ట్ ఇయ్యలేదు. అతనికి ఎటువంటిది కూడా సింగిల్ ఎంపీ కూడా మళ్ళీ ఆయనకు ఏ ప్రభుత్వం ఆయనకు ఇవ్వలేదు. ఈ రోజు వరకు ఒక్క పైసా లేదు, ఒక్క పైసా రాలేదు. చాలా కాలం ఎదురు చూసిండు. అన్ని సంస్థలు, అన్ని ఆఫీసులకు, ప్రతి ఒక్క ఆఫీస్కు ఎక్కినాడు, చిలిలు, అన్ని ఆఫీసులలో తిరిగాడు. కానీ ఎవ్వరు కూడా ఆయనకు సహకరించలేదు, సాయం చేయలేదు. మొత్తానికి అదే విధంగా వదిలేసేయండిగా. తర్వాత తన వృత్తిలో మళ్ళీ వేరే, ఆయన ఆర్కిటెక్చర్ కాబట్టి ఆ వృత్తితోని లైఫ్ని స్టార్ట్ చేసినాడు, జీవితాన్ని గడిపించినాడు. తర్వాత
అలాగే ఉండిపోయి వేరే వేరే అది చూసిన తర్వాత వేరే వాళ్ళు ఆయనకు పని ఇవ్వడం మొదలుపెట్టినారు. పని దొరికింది ఆయనకు. ఆ స్టాచ్యూ ఏదైతే ఉందో పైన, ఆ స్టాచ్యూ ఈ మేమున్న ఈ నలుగురిలో ఒక అతని యొక్క స్ట్రక్చర్ అది. ఆ విధంగా తయారు చేసినాడు. టీ అని ఉంటుంది దాని మీద, అంటే తెలంగాణ అనేది స్టాచ్యూ మీద టీ అనేది ఉంటుంది. తెలంగాణ అనేది టీ అని ఉంటుంది ఆ స్టాచ్యూ మీద. కాబట్టి అందులో ఒక ఫిగర్ ఉంటుంది, ఒక మనిషి రూపం ఉంటుంది. ఆ రూపము ఎవరిది అని ఇంతవరకు తెలియదు. కానీ ఆ 5 ఆయనతో ఉన్నవారి ఇది ఒక రూపం అని మేము అర్థం చేసుకున్నాము. ఆ రూపాన్ని అక్కడ తీర్చిదిద్దినాడు అతను. తర్వాత ఆయనకు ఎటువంటిది కూడా ఇంతవరకు ప్రతి ఒక్కరూ ఎవరైనా పదవిలో వచ్చిన వారు, పదవి తీసుకున్నవారు, మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, కౌన్సిలర్స్ కానీ, ఎటువంటి పదవి తీసుకున్నా కూడా పదవి వచ్చిన తర్వాత అక్కడికి వస్తారు వాళ్ళు. నివాళులు అంటే పూలమాలలు అర్పిస్తారు. అక్కడ పూలమాలలు వేస్తారు, పూలు చల్లుతారు. తర్వాత పదవిలో వెళ్ళిపోయిన తర్వాత ఏ ఒక్కరు కూడా మళ్ళీ తిరిగి చూడలేదు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అయితే సార్ ఒక్క నిమిషం ఇక్కడ చెప్పండి సార్. ఇప్పుడు ఇన్ని ఇబ్బందులను ఎదుర్కొని నిర్మించిన కట్టడం, మీరు ప్రతి సంవత్సరం అక్కడ ప్రోగ్రామ్ చేస్తారు. అవును సార్. చేసినప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరో ఒకరు అధికారులు కానీ, నాయకులు కానీ ఎవరన్నా వస్తుంటారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు చేస్తుంటే ఈ ఎవరైతే 1969లో అమరులయ్యారు, తర్వాత మీలాంటి ఉద్యమకారులు ఎవరైతే ఇంకా బతికి ఉన్నారో వారికి సహకారం గురించి ఎప్పుడైనా మాట్లాడడం జరిగిందా మీరు? అంటే వాళ్ళతో చెప్పడం, వాళ్ళతో మాట్లాడడం, ఏదైనా చెయ్యండి అని అడగడం అట్లాంటివి ఏమన్నా జరిగింది? ఎందుకంటే ప్రతి సంవత్సరం మీరు ఏప్రిల్ 4వ తారీఖున నిర్వహిస్తుంటారు. సార్ నిజం చెప్పాలంటే మమ్మల్ని ఎవరు గుర్తించలేదు సార్. మాకు గుర్తింపు దొరికిందంటే టఫ్ ఛానల్తోని, డాక్టర్ చీమ శ్రీనివాస్ గారితోని, ఉద్యమకారుల ఫోరంతో మాకు గుర్తింపు లభించింది. ఆయన మమ్మల్ని పిలిచి, మీరు 69 ఉద్యమకారులు కాబట్టి మీరు మాతో పాటు పని చేయమని డాక్టర్ గారు మమ్మల్ని గుర్తించినారు సార్. ఈరోజు మేము టోటల్గా సికింద్రాబాద్, హైదరాబాద్లో, ఇంకెక్కడ వివిధ ప్రాంతాలలో ఉన్నాం. ఒక 22-23 మంది ఉన్నాం సార్. మేము 69 మెంబర్స్. అందరు చనిపోయినారు సార్, మొత్తం చనిపోయినారు. నా స్నేహితులు చనిపోయినారు. లింగం అనేటోడు, రామచంద్రన్ అనేటోడు, రమేష్ అనేటోడు, గణేష్ అనేటోడు, తర్వాత ఇంకా మనోహర్ అనేటోడు, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి సార్. రాములు అనేటోడు, రాంబాబు అనేటోడు, రకరకాల అంటే గుర్తున్న పేర్లు. మాతో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు సార్. ఎవరు లేరు. వాళ్ళ ఫ్యామిలీలు కూడా ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఆ ఫ్యామిలీలు ఎక్కడున్నారు, వాళ్ళ సంబంధించిన వ్యక్తులు ఎవరున్నారో కూడా మాకు తెలియదు. ఎందుకంటే ఆ కాలంలో ఆ బాధలల్లా, ఆ కష్టాలల్లా వాళ్ళు వదిలేసుకున్నారు. ఎవ్వరు కూడా తిరిగి చూడలేదు. కానీ మేమే ఇంకా బ్రతుకున్నాం. సురేష్ బాబు మక్తాల గారు ఉన్నారు, బ్రదర్, నాకంటే 1 సంవత్సరం పెద్దోడు. పిజే సూరి గారు 80 years ఉన్నాడు. కొండస్వామి గారు ఉన్నాడు, ఆయన 8 years ఉన్నాడు. అప్పుడు కూడా ఆయన కూడా 69లో పనిచేసినాడు. తర్వాత భారత్ గ్యాస్ ఆయన మమ్మల్ని సేకరించి, అశోక్ కుమార్ గారు మమ్మల్ని అందరినీ పిలిచి ఆయన ఆఫీస్లో
మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చినాడు. అంటే నిజంగా ఆయన గుర్తింపు మాకు అక్కడి నుంచి లభించింది. ఆ తర్వాత డాక్టర్ చీమ శ్రీనివాస్ గారు మమ్మల్ని ఆదుకున్నాడు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నిలబడ్డాము, ఈరోజు మాట్లాడుతున్నామంటే కేవలం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి. ఆ రోజులల్లో మీడియా లేదు, ప్రింట్ మీడియా లేదు, ఎలాంటి పబ్లిసిటీ లేదు, మమ్మల్ని ఎవ్వరు గుర్తుపట్టలేదు, గుర్తించలేదు, విలువనీయలేదు. చాలా బాధపడేవాళ్ళం, చాలా అంటే చాలా బాధపడుతుంటే. బయటనే కాకుండా ఇంట్లో కూడా నాకు గుర్తింపు లేదు. ఫ్యామిలీలో కూడా ఎవరు కూడా ఇతన ఉద్యమకారుడు, ఈయనకేం లైఫ్ ఉందని, ఏ రిలేషన్స్ కూడా మమ్మల్ని దగ్గరికి తీసేవాళ్ళు కాదు, చూసేవాళ్ళు కాదు. తర్వాత నా మ్యారేజ్ కూడా, ఇది నా పర్సనల్ విషయం, నాకెవరు ముందుకు రాలేరు పెళ్ళికి అమ్మాయిని ఇవ్వడానికి. కానీ ఒక వ్యక్తి, మంచి వ్యక్తి, నన్ను అర్థం చేసుకున్న వ్యక్తి నా కూతురినిచ్చి పెళ్లి చేస్తానని ముందుకొచ్చి, లేట్ మ్యారేజ్ జరిగింది సార్ నాకు. కారణం ఉద్యమకారుడు, దేనికి పనికి వస్తాడు తను. మాకు ఎక్కడ ఏ చోటు కూడా నాకు జాబులు కానీ అలాంటివి ఏమి లేవు, ఇవ్వరు. కానీ దేవుని కృప, దేవుని ఆశీర్వాదంతో ఒక వృత్తిని ఏర్పాటు చేసుకొని ఆ వృత్తి మీద ఇప్పటి వరకు నేను ఆ వృత్తి చేస్తూ జీవన ఆధారాన్ని నడిపించుకుంటున్నాను. అది మీకు తెలుసు, టైలరింగ్ అనేది ఎల్లకాలం ఉంటుందని ఆ వృత్తి మీద జీవించడం జరుగుతుంది. అయినా నేను వెనుకాడలేదు. ఈరోజు కూడా ఏదో ఒక రోజు మాకు గుర్తింపు వస్తుందన్న ఆశతోని, ఎవరో ఒక ప్రభుత్వం మాకు సహాయం చేస్తారని ఇంకా ఆశతోనే బ్రతుకుతున్నాం. కనీసం ఏమిచ్చినా ఏమి ఇవ్వకున్నా ఒక గుర్తింపు కార్డు దొరికితే చాలు సార్ మాకు. ఒక ఉద్యమకారుడు 1969లో ఉద్యమం చేసిన తెలంగాణ గురించి ఉద్యమకారుడు అని ఒక గుర్తింపు కార్డు వస్తే చాలు సార్. దాంతో మిగతా దినాలు బతికేస్తాం. ఎందుకంటే సమాజంలో ఎంతో మంది ఎన్నో రకాలుగా మమ్మల్ని విమర్శిస్తారు, అవమానపరుస్తారు, అపహాస్యం చేస్తారు. అయినా మేము తట్టుకుంటూ జీవిస్తున్నాం ఇప్పటి వరకు. ఇక ముందు జీవితం ఎలా ఉంటుందో తెలియదు సార్. తప్పకుండా సార్, మీ ఆవేదన, మీ బాధ ప్రభుత్వానికి చేరుద్ది. త్వరలోనే ఒక మంచి నిర్ణయం రావాలి, కమిటీ ఏర్పాటు చేయాలి. ముందుగా అందరికంటే ముందుగా ఎందుకంటే కొద్దిమందే మిగిలిన్నారు 1969లో ఉద్యమం చేసిన ఉద్యమకారులు. వారి తప్పకుండా వారిని ముందు గుర్తించి న్యాయం జరగాలి ముందు వాళ్ళకి. అయితే ఇప్పుడు రేపు ఎల్లుండి ఏప్రిల్ 4వ తారీఖున మీరు ప్రోగ్రాం చేస్తున్నారు. అవును సార్. తెలంగాణ 1969 తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద. అవును సార్. దాని గురించి చెప్పండి. ఏంటంటే చాలా మంది ఉద్యమకారులకి కొంచెం తెలియదు ఏం చేస్తారు అనేది, అక్కడ ఏం ప్రోగ్రాం చేస్తున్నారు, అమరులైన ఉద్యమకారులను మీరు ఏ విధంగా స్మరించుకుంటున్నారు? మేమందరము 69 ఎవరైతే టీం మాది ఉందో ఆ టీం అందరూ వస్తారు. ఆ రోజు కంపల్సరీ వస్తారు, ప్రతి ఒక్కరు వస్తారు. ఆ రోజు మాత్రం తప్పనిసరిగా ఒకరికి ఒకరు కలుసుకొని మేము
అక్కడ ప్రార్థన చేయడం, అక్కడ క్యాండిల్స్ వెలిగించడము, పూలతోనే అక్కడ పూలు అర్పించుకోవడము, తర్వాత అందరం కలిసి ప్రార్థన చేసి కలుసుకొని మాట్లాడుకొని ఇంకా మనం బ్రతుకున్నాము, వారి యొక్క చనిపోయిన వారి ఆత్మలకు మనశ్శాంతి కలగాలని, మంచి జీవితం వాళ్ళకు భగవంతుడు ఇవ్వాలని మేము దేవునికి ప్రార్థన చేస్తాము. అందరం కలిసిమెలిసి ఉండి ఆ కొద్ది సమయంలో అంటే 3 hours వరకు ఉంటాము. 6 o'clock మొదలవుతుంది, 9 o'clock వరకు ఉండి కొద్దిగా మాతోనైనట్టు అందరం కాంట్రిబ్యూట్ చేసుకొని అన్నదానం చేసుకుంటాం అందరం కలిసి. అంటే ఉదయమా సాయంత్రమా? సాయంత్రం 6 గంటలకు సార్. ఓకే. అందరికీ అక్కడ వచ్చిన జనాభాకు ప్రజలకు మాతోనైనంత మటుకు అన్నదానం చేసి వాళ్ళకు వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరట ఆత్మశాంతి దొరకాలని వాళ్ళకు ప్రతి సంవత్సరం April 4th అక్కడ ఆ కార్యం జరుగుతుంది సార్. వచ్చేవాళ్ళు ఎవరైనా మీరు రావాలనుకునే వాళ్ళు తప్పనిసరిగా రావచ్చు. అందరికీ ఆహ్వానము. 69లో ఉన్న ఏజ్ కలిగిన మనుషులను చూడాలనుకుంటే, ఉద్యమకారులు, ఆ కాలంలో పోరాడిన పోరాట యోధులు, వారిని మీరు చూడాలనుకుంటే రావచ్చు. తప్పనిసరిగా వెల్కమ్ ఎవరికైనా. అక్కడ మా ఐక్యమత్యాన్ని మీరు పరిశీలన చేయవచ్చు. ఏ విధంగా మేము ఐక్యంగా అక్కడ మాట్లాడుకోవడం, ఆ సమయాన్ని గడపడం, ఆ తృప్తి, ఆ రోజు మాకు ఎంతో తృప్తి చెందుతాం. ఎందుకంటే మనతో పాటు పనిచేసిన వాళ్ళు చనిపోయినారు, వాళ్ళ గురించి మనశ్శాంతి గురించి మేము ప్రార్థన చేసి తృప్తి పడతాం. ఇంకా మనం బ్రతుకున్నాం, మనం కూడా ఒకరోజు పోవాల్సిందే కదా. అందుకని వారి జ్ఞాపకం చేసుకొని ఆ జ్ఞాపకాస్తంగా ఆ దినాన్ని మేము అక్కడ గడుపుకుంటాం. ఇది మా ప్రతి సంవత్సరం జరిగే చరిత్ర సార్. ఇది చాలా సంతోషం సార్. మీరు మన టఫ్ టీవీ స్టూడియోకి వచ్చి April 4న జరగబోయే ప్రోగ్రాం గురించి, అలాగే ఆ స్తూపం వెనకాల ఉన్న బాధలు, కష్టాలు, నష్టాలు, అలాగే ఇబ్బందులు, వీటన్నింటి గురించి వివరించినందుకు చాలా సంతోషం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. మమ్మల్ని గుర్తించి మాకు గుర్తింపు మర్యాద ఇస్తే చాలు సార్. మాకు రెస్పెక్ట్ ఇస్తే చాలు. మాకు దానికంటే మించిన ఆశ లేదు. మాకు 69 వాళ్ళు అంటే ఒక ప్రేమ భావకంగా చూస్తే చాలు సార్. ఇంతకంటే మాకు ఇంకా ఏది కూడా లేదు. అధికారాలు, పదవులు, మాకు ఎటువంటి ఆశలు లేవు సార్. ఎటువంటి ఆశలు లేవు, ఉండవు కూడా. మా ఏజే ఈ ఏజ్లో ఇంకా మాకు ఏముంటాయి సార్ ఆశలు? ఒక మనస్తృప్తి ఉండాలి, మర్యాద, రెస్పెక్టు, దానికంటే మించింది ఏం లేదు సార్ మాకు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం సార్. మాకు గుర్తింపు రావడానికి కారణం డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి. లేకపోతే మేము ఎక్కడనో వెళ్ళిపోతుంటాం సార్. మమ్మల్ని ఎవరు గుర్తుపడుతుండే సార్? ఆయన మమ్మల్ని తట్టి లేపి మమ్మల్ని ఈరోజు నిలబెట్టింది సార్. ఆయనకు వేలాది లక్షలాది వందనాలు సార్. వందనాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.
నమస్తే మిత్రులారా, జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మరియు టఫ్ టీవీ ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి ఉద్యమకారుల సంక్షేమం మరియు ఆశయ సాధనే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్నో వీడియోలను మేము టఫ్ టీవీలో అప్లోడ్ చేస్తున్నాము. దయచేసి మీ అందరినీ కోరేది ఏంటంటే, వీడియో చూసిన వెంటనే ఒక 10 మందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ మీరు చేసుకోండి, వారితో చేయించండి. తద్వారా మేము ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ విజయవంతంగా ముందుకు సాగుతాం. జై తెలంగాణ. థ్యాంక్ యూ.